విఠల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార, కిన్నెర జయించిన ఆనందీషు సత్యనారాయణ, నా సాటిగా నాలా పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టినాథ నా బులక సుందరి, కర్రవిచ్చిన కైలాసవతి, దమ్మరాని డోలనాథ్ పంబలని పంపాల జుడు నా బయల వానిది, బ్యాగల కట్టన కసకలను సదరస బండన లదిగంపన వడ్ల వానిది, పరశన్న కమ్మరింటిది కోలిమీన సాలాని బంగ్రాన సరసమైన వాటాన బాలన్ బంగ్రాన బంగ్రం దాని బొడ్డుగంటన మాదగింటి గూటాన పెద్దలనంటి పెద్దమ్మనంటి దండుమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇడుగులమ్మనంటి లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే, వాళ్ళ ముత్యాలు పోసుకొని ముద్దుగా ముత్యాలమ్మనంటి అన్నల కరుపంబు నల్లబోసినంటి గడలమ్మనంటి సూదులమ్మనంటి కనకాల కట్టమైసినంటి నా చిన్ని తమ్ముడు పీనుగుల వలన శరణము, 7 రక్కజలము యాకంగా ఉన్నాము, తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం. ఇన్ని కోట్ల మంది లక్షల మంది యొక్క ఎదురు చూపులని ఆశీర్వాదం చేయడానికి మా ముందు ప్రత్యక్షంగా తల్లి, చాలా సంతోషం. ఈ సంతోష సమయంలో నువ్వు నీ యొక్క ఆశీర్వాద వరాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రకాల ఊరేగింపు నుంచి ఈ రోజు వరకు పిల్ల పాపలతోనే ప్రతి ఒక్క భక్తుడు లక్షలలో వచ్చి మీకు శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి పూజలు చేసి అన్ని సమర్పించారు తల్లి. సంతోషమా తల్లి, తెలియజేయండి తల్లి. అమ్మా తల్లి, ఆనందంగా వచ్చావు తల్లి, ఆనందంగా నీ యొక్క బిడ్డ అడిగాడు, నువ్వు మౌనంగా ఉన్నావు తల్లి. కాకుండా పూజలు ఏ విధంగా జరిగినాయి? ఇదివరకు 2 రోజులు చేసుకునేదానివి, ఇప్పుడు 16 రోజులు చేసుకుంటున్నావు. పసికిళ్ళ బాలాజీ అందరూ ఎలా ఉండాలని అడిగారు తల్లి, దానికి దయచేసి సమాధానం చెప్పు తల్లి. కోట్ల జనం నేను ఎదురు చూస్తున్నారు తల్లి. ఎందుకు చెప్పాలి రా బాలక్క, నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నా, క్రోధంతో వచ్చినా నేను మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలా? నేను మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? కాదు తల్లి, నువ్వు బుద్ధులకి ఎప్పుడు సలహాలు ఇవ్వడం, ఆశీర్వాదం ఇవ్వడం, ఏం తక్కువ చేస్తున్నావని తెలియజేయడమే నీ ధర్మం తల్లి. తల్లుగా మేమందరం కొలుచుకుంటూ ఉంటే నీ అనవసరమైన ఆగ్రహం చూపిస్తే అది సబబైనటువంటి విషయం కాదు తల్లి. నువ్వు అనుగ్రహించే తీరాలి. మా తప్పులు చెప్పు, తప్పులు దిద్దుకుంటాం, పరిహారాలు ఏమిటో చేస్తాం తల్లి. 7 ఏళ్ళు 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం